ఆయనకేదో కాలు బెనికింది, ఏడో పడ్డాడు, కాలు బెనికింది అనుకున్నాం కానీ మేమేం అనలేదు. ఇప్పుడు మీలాగా మనుషుల్ని క్రిటిసైజ్ చేయాలి, లేకపోతే విచక్షణ రహితంగా మాట్లాడాలి, ఎలా పడితే అలా నోటికి ఏదొస్తే తాటి మంటలాగా నోరేసుకొని మాట్లాడాలంటే కష్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు ఎందుకు అట్లా జరిగినాయో, గోవుల మీద ఏ రకంగా 40 గోవులు ఎందుకు అలాగ అయినాయో దాని మీద రెస్పాండ్ అయ్యారు. దాని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యారు. దాని మీద దాని గురించి ఎందుకు ఈవిడ మాట్లాడటం? ఓకే శివపార్తి గారు, ఏంటి గరికపాటి గారి అంశం ఏంటి? ఇప్పుడు గరికపాటి గారు ఆయన చాలా ప్రవచనాలు చదువుతారండి. ఆయనకు తోచిన ఇదిలో ఆయన చెప్పారు. ఒక స్త్రీ గురించి ఆయన మాట్లాడేది అంటే కొంతమంది తలనీలాలు సమర్పించేదాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాసనం. ఇప్పుడు పండితులే చాలా మంది ఒకళ్ళు రైట్ అంటారు, ఒకళ్ళు రాంగ్ అంటారు. ఈ పూజ చేయొచ్చు అంటారు, ఆ పూజ చేయకూడదు. ఒకళ్ళు గుళ్ళోకి వెళ్ళొచ్చు అంటారు, ఒకళ్ళు వెళ్ళకూడదు అంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. అసలు వీళ్ళ మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నారు కదా ధర్మారెడ్డి గారు అని, కొడుకు చనిపోయిన 2వ రోజే గర్భగుడిలోకి వెళ్ళి అపవిత్రం చేసిన వ్యక్తి ఆగమన శాస్త్రం గురించి కూడా తెలియకుండా వాళ్ళు టీటీడీ ప్రతిష్ఠ గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తా ఉంటది. వైసీపీ ప్యానలిస్టులు కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళకు ముందు ఆగమన శాస్త్రంలో ఏముందో, ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలుసుకోమనండి. ఎక్కడో గరికపాటి గారు ఏదో సందర్భంలో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఈ సందర్భానికి ముడిపెట్టి వీడియోలు ఎడిట్ చేసి ఊరికే సోషల్ మీడియా ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, మనకు పేటిఎం బ్యాచ్ ఉంది కదా, వాళ్ళకి పేటిఎంలో డబ్బులు వేస్తున్నాం కదా, తిప్పేద్దాం అనుకుంటే కష్టం. ఇప్పుడు ఆయన తలనీలాలు సమర్పించే విధానం ఇప్పుడు ఘోరమైన ప్రమాదం జరిగింది. అంత పెద్ద ప్రమాదంలో కూడా బాబు క్షేమంగా బయటికి వచ్చిన దానికి కృతజ్ఞతగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అని వాళ్ళు పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి ఆ కుటుంబం వెంకటేశ్వర స్వామి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో, ఒక రష్యన్ అయినా కూడా ఆవిడకి మనం సెల్యూట్ చేయాలండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆవిడకి సెల్యూట్ చేయకుండా కూడా ఆవిడని విమర్శిస్తున్నారంటే ఇది ఇంతకన్నా హేయమైన చర్య అని ఎవరు అనుకోరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ ప్రపంచంలో అనుకుంటారు. భారతిరెడ్డి గారు లాగా క్రిస్టియనిజం ఆవిడ క్రిస్టియనే, భారతిరెడ్డి గారు క్రిస్టియనే. సరే, ఇప్పుడు ఈ కంపారిజన్ ఎందుకండి? క్రిస్టియనే అయినప్పటికీ కంపారిజన్ ఎందుకు? సరే, ఆవిడకి అది ఇష్టమేమో అలా చేస్తారు. ఇంకా గమనిస్తున్నారు. ఈమె నండం తప్పు. శివపార్తి గారు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అన్నా లజ్న ఒక నిమిషం అండి, సుజాత గారు ఒక ఓకే సుజాత గారు ఒక్క నిమిషం. గాయత్రి రెస్పాండ్ అవ్వండి. గాయత్రి గారు ఒక్క నిమిషం అండి. వెయిట్ శివపార్తి గారు వెయిట్. మీ ఇద్దరు 1-to-1 చేయట్లేదు. ఒక్క నిమిషం అండి. శివపార్తి వినాలండి. మీరు వినాలి. గాయత్రి రెస్పాండ్. గుడ్ ఈవినింగ్. ఏంటి ట్రోల్స్ ఏంటి? మీరు కూడా బాధితులే, ఇంకా ఎక్కడా తగ్గలేదు. మీ కూటమి ప్రభుత్వం వచ్చిందాక ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు కానీ ఎక్కడా పట్టించుకోలేదు. ఆ చేపుడోలు కిరణ్ అయితే 24 గంటలు అరెస్ట్ చేశారు. మరి అంతకుముందు అంతకంటే దారుణంగా మాట్లాడిన వాళ్ళు సంవత్సరం అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? చేత కావట్లేదా? లాలోచి పడిపోయారా? వాళ్ళు తప్పులు చేయలేదని భావిస్తున్నారా?